ఫెస్టివల్‌కి ఇంటికెళ్దాం అని చెప్పి బస్ టికెట్ రేట్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. సరే అని బైక్ ఏసుకొని వచ్చా. దోల తీరిపోయింది. నేను ఇంటికొచ్చిన నెక్స్ట్ డేనే బతుకమ్మ లాస్ట్ డే అనమాట. పెద్దగా ఎంజాయ్ చేయలేదు. ఇంకా హోమ్ టౌన్‌కి వచ్చిన తర్వాత లోకల్ బిర్యానీ తినాలి కదా! అప్పుడే స్విగ్గీ, జొమాటో లేని లోటు క్లియర్‌గా కనిపించింది. ఏ కూపన్‌లు లేవు. ఇక్కడేమో రేట్లు ఎక్కువున్నాయి. హైదరాబాద్‌లో అయితే కూపన్ యాడ్ చేసుకుంటే రూ. 150కి ఫుల్ వచ్చేస్తది. సరే ఏదో ఒకటి అని చెప్పేసి ఏ రెస్టారెంట్‌లో బాగుంటదా అని తిరిగితే 2 మంత్స్ ఇంటికి రాకపోయేసరికి కొత్త కొత్త రెస్టారెంట్‌లు ఏవేవో వచ్చాయి. పాతయన్నీ మూసేశారు. దగ్గరలో గ్రీన్ బకెట్ అని కనిపిస్తే అక్కడికెళ్ళా. 4 పర్సన్ బకెట్ బిర్యానీ ఒకటైతే తీసుకున్నాననమాట. రూ. 680 అంట. ఈజీగా ఐదుగురు తినొచ్చని చెప్పారాళ్ళు. వాళ్ళు చెప్పినట్టే క్వాంటిటీ అయితే చాలా ఎక్కువుంది. 8 పీసెస్ వస్తాయంట ఇందులో. సో, మేమైతే ఐదుగురు తిన్నాం. ఐదుగురు తినగా ఇంకా ఒక పీస్ మిగిలింది. ఇంకా ఇంకో పర్సన్‌కి బిర్యానీ కూడా మిగిలిందనమాట. సో, వర్త్ అని చెప్పొచ్చు ఆ క్వాంటిటీకి, ఆ ప్రైస్‌కి. ఇక రైస్ విషయానికొస్తే ఇది వేడి వేడిగా తింటేనే బావుంటది. కానీ బకెట్ ఓపెన్ చేసిన 5 మినిట్స్‌కే చల్లారిపోయిందిది. కానీ పీసెస్ చాలా ఎక్కువొచ్చాయి కాబట్టి మేనేజ్ చేసేసాం. ఏదేమైనా బిర్యానీ అంటే హైదరాబాద్‌లోనే తినాలి.